Hello guys, welcome all. Welcome back to our YouTube platform. Guys, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ మంది కూడా అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ అంటే జస్ట్ దానికి వచ్చే శాలరీయో లేకపోతే ఇదంతా కాకుండా ఒకటి సర్వీస్ ఓరియంటెడ్గా, దాని నుంచి వచ్చే స్టేటస్ ఓరియంటెడ్గా అండ్ అలాగే మార్కెట్లో లేకపోతే సమాజంలో తమకు తాము ఒక గొప్ప వ్యక్తులుగా చూపించుకోగలగాలి అంటే సొసైటీ మొత్తం వాళ్ళకి ఎక్కడ లేనంత బిగ్ రెస్పెక్ట్తో కూడిన ఇంపార్టెన్స్ కావాలి అనుకుంటే సివిల్ సర్వీసెస్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అని కూడా ఎంతోమంది ఎన్నో లక్షల శాలరీస్ వచ్చినా వదిలేసుకొని సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నా కానీ కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే 3-4 సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నా కూడా కాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో దానికి సంబంధించి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్న దాని విషయంలో కొన్ని కామన్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ కామన్ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చూద్దాం. అండ్ దాని గురించి చెప్పే కంటే ముందు నా పేరు రోహిత్, డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పూర్తిగా అటెంప్ట్స్ అయిపోయి 2 times ఇంటర్వ్యూ వరకు రీచ్ అయ్యాను. గత 8 yearsగా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ నా ఓన్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్కి టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ థింగ్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్లో ఉంటూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా ఎంతోమంది ఉంటారు. అది ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, కాలేజెస్, ఇంజనీరింగ్. కాలేజెస్లో ఎంతోమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఒక సరైన గైడెన్స్ లేక లేకపోతే సరైన అవగాహన లేక రోజు 3-4 గంటలు, 5-6 గంటలు, అఫ్కోర్స్ 5-6 దాకా వెళ్ళదనుకోండి, ఒక 3-4 గంటలు వాళ్ళ కాలేజీలో ఉన్న లైబ్రరీకి వెళ్ళి జస్ట్ పుస్తకాలని చదువుతూ ఉంటారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ దట్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చదివాము, ఎంత చదివాము అంటే దట్ ఈస్ క్వశ్చన్లెస్. దానికి సంబంధించి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, గ్రాడ్యుయేషన్లో ఉంటూ ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్తో మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఎందుకంటే న్యూస్ పేపర్ వల్ల ఎంత అనలైటికల్ నాలెడ్జ్ వస్తుందంటే, అండ్ న్యూస్ పేపర్లో సిలబస్ ఎంత కవర్ అవుతుందంటే కూడా ఇట్స్ అన్ఇమాజినబుల్. ఇప్పుడు చూడండి, రీసెంట్గా మయన్మార్లో ఎర్త్క్వేక్ రావడం మీరు చూస్తూ ఉండొచ్చు. హిమాలయన్ రీజియన్ మొత్తం ఎర్త్క్వేక్ పరంగా చాలా సెన్సిటివ్ రీజియన్. దానికి సంబంధించి అలా జరిగినప్పుడు ఇలా ఎర్త్క్వేక్కి సంబంధించి సెన్సిటివ్ జోన్స్ ఏంటి, Zone 1, Zone 2, Zone 3, Zone 4, ఇట్లా ఇండియాలో ఏ ప్రాంతం ఏ జోన్స్లో ఉంది, దేంట్లో ఎర్త్క్వేక్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని చెప్పేసి వార్తల్లో వస్తుంది. న్యూస్ పేపర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం మీరు న్యూస్ పేపర్ చూసినప్పుడు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఈ ఎర్త్క్వేక్ అంటే ఏంటి, ఇవి ఏవి తెలియవు. ఫస్ట్ డే మీరు చూసినప్పుడు న్యూస్ పేపర్లో మీకు ఏది కూడా అర్థం అవ్వదు. కానీ ఇట్స్ ఓకే, అదొక నార్మ్, అదొక యూజువల్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ అయ్యే థింగే. కాబట్టి ఫస్ట్ డే ఏం తెలియకపోయినా అలా న్యూస్ పేపర్ని జస్ట్ గో త్రూ అవుతూ ఉండండి. నిన్న చూసిన న్యూస్ పేపర్ ఇవాళ చూసినప్పుడు నిన్నటితో పోల్చితే ఇవాళ కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రేపు ఇంకొంచెం పెరుగుతుంది, అవతలెల్లుండి ఇంకొంచెం పెరుగుతుంది. ఇలా కన్సిస్టెంట్గా న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే సమాజంలోని ఇష్యూస్ పైన ఒక అవగాహన వస్తుంది. ఆ సమాజంలోని ఇష్యూస్ పైననే ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు అర్బనైజేషన్ అనే కాన్సెప్ట్ మీరు చూస్తూ ఉంటారు. అంటే అర్బన్ ఏరియాస్లో సెటిలర్స్ కానీ అక్కడికి వచ్చే పాపులేషన్ పెరుగుతుంది. అర్బనైజేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఏదో ఒక రోజు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంటుంది. అర్బనైజేషన్ అని చెప్పి, గ్లోబలైజేషన్ అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ టారిఫ్స్ విధించినప్పుడు ప్రపంచం మార్కెట్ మొత్తం కూడా క్రాష్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో అమెరికాలో ఉన్న ట్రంప్ ఏదో ఆంక్షలు విధిస్తే, ఏదో రెస్ట్రిక్షన్స్ పెడితే మిగతా వాళ్ళకి ఎందుకు ప్రభావం పడుతుంది అంటే ఓవరాల్గా సొసైటీ పైన ఒక అవగాహన వస్తుంది. వక్ఫ్ బిల్ అని చెప్పి ఉంది, మీరు వార్తా పేపర్లో చూస్తారు. వక్ఫ్ బిల్ ఒకరోజు లోక్సభలో ఆమోదం పొందింది, ఒకరోజు రాజ్యసభలో ఆమోదం పొందింది, ఒకరోజు రాష్ట్రపతి ఆమోదం. ఇవన్నీ నువ్వు పాలిటీలో చదువుతావు. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటారు, సిగ్నేచర్ పెడతారు, ఇట్లా యూ విల్ బి ప్రొసీడింగ్. సబ్జెక్ట్లో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలా సబ్జెక్ట్ కంటే ముందు గ్రాడ్యుయేషన్లో మీరు సెకండ్ ఇయర్లోనైనా థర్డ్ ఇయర్లోనైనా
ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్ని అలా చూస్తూ ఉండండి. ఎటువంటి నోట్ మేకింగ్ చేసుకోకండి న్యూస్ పేపర్లో నుంచి. ఎటువంటి అండర్లైన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ప్రొసీడ్ విత్ ద న్యూస్ పేపర్. అయితే ఎడిటోరియల్స్ అయితే స్టూడెంట్స్ అంతా న్యూస్ పేపర్ అనేసరికి న్యూస్ పేపర్ కంటే ముందు ఎడిటోరియల్ పైన చాలా చాలా టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ నెలలో మీకు ఎడిటోరియల్ ఏది అర్థం కాదు. గంట సేపు కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా, యూ డోంట్ గెట్ ఎనీ ఐడియా ఆన్ దట్. అందుకే ఫస్ట్ నెల రోజులు పేపర్ స్టార్ట్ చేసినప్పుడు ఎడిటోరియల్ కాకుండా మిగతా యూజువల్ న్యూస్ పేపర్ మొత్తం చూడండి, అలవాటైపోతుంది. ఒకవేళ ఇంగ్లీష్ పేపర్ కష్టం అనిపిస్తాయి, హిందూ పేపర్ అంటే తెలుగు పేపర్ చూసినా, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, ఏ పేపర్ చూసినా కానీ ఇట్స్ ఓకే. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే సొసైటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత ఒక 1-2 months పేపర్ చూసిన తర్వాత దెన్ ఓపెన్ ద సిలబస్ ఓపెన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ సిలబస్ మీరు చూసినా మీకు అర్థం అవ్వదు. ఒకవేళ ఇలా ప్రయత్నించండి. ఫస్ట్ సిలబస్ మొత్తం ఏంటో ఒక గ్లాన్స్ చేయండి టోటల్గా. తర్వాత ఒక 1-2 months న్యూస్ పేపర్ చూడండి. తర్వాత మళ్ళీ సిలబస్ చూడండి. అప్పుడు మీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది, సిలబస్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ. అంటే అర్బనైజేషన్ ఉంది, విమెన్ ప్రాబ్లమ్స్ గురించి సిలబస్లో ఉంది, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి సిలబస్లో ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీ. నిన్న మొన్న అమిత్ షా దేశంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం తగ్గిపోతుంది, నక్సలిజం తగ్గిపోతుంది, నక్సలిస్ట్స్ చాలా మంది సరెండర్ అవుతున్నారని చెప్పి చూస్తుంటాం. ఇంటర్నల్ సెక్యూరిటీలో ఆ సిలబస్ని మనం కంపేర్ చేసుకోవచ్చు. ఎథిక్స్ మనం చూస్తే ఇంటిగ్రిటీ, కరప్షన్, రోజువారీ జీవితంలో ఎంతోమంది లంచం తీసుకుంటూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అప్పుడు అంటే ఒక 2 months న్యూస్ పేపర్ చదివిన నువ్వు, నీలో వస్తున్న మెచ్యూరిటీ యూపీఎస్సీ సిలబస్ని అర్థం చేసుకోవడానికి చాలా దోహదపడతాయి. ఇలా న్యూస్ పేపర్ నీకు అలవాటు అయిపోయింది. ఈ న్యూస్ పేపర్ అలవాటు అవుతూనే నెక్స్ట్ ప్యారలల్గా ఏం చేయాలి? ఎన్సీఆర్టీస్ డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళకండి. మీరు అంటే గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళకుండా ఎన్సీఆర్టీస్ 6th class నుంచి 12th class వరకు ఈ ఎన్సీఆర్టీస్ని కూడా కనీసం 2 సార్లు అయినా చదవాలి. కనీసం 2 సార్లు. ఫస్ట్ టైం జస్ట్ ఒక నావెల్ లాగా అలా చూస్తూ వెళ్ళండి. సెకండ్ టైం మళ్ళీ చూసినప్పుడు ఫస్ట్ టైం ఏ యాంగిల్లోనైతే నువ్వు ఎన్సీఆర్టీస్ని చూసావో, అంటే ఈ మొత్తం ఎన్సీఆర్టీస్ అయిపోయేసరికి టేక్స్ అట్లీస్ట్ ఒక 3-4 months టైం పడుతుంది. తర్వాత మళ్ళీ నువ్వు సెకండ్ టైం చూస్తావు. అప్పుడు ఆ ఎన్సీఆర్టీస్ పట్ల నువ్వు చూస్తున్న యాంగిల్, కోణం అనేది మారుతుంది. సో ఇలా మెల్లిగా నీకు సబ్జెక్ట్ పైన అవగాహన వస్తుంది, సబ్జెక్ట్ పైన ఇష్టత పెరుగుతుంది. దెన్ గో ఫర్ ద స్టాండర్డ్ బుక్స్. ఇది నేను చెప్తాను. సో బిగినర్స్, కాలేజీలో ఉంటూ గ్రాడ్యుయేషన్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు దిస్ ఇస్ ద బెస్ట్ సజెషన్. సో నెక్స్ట్ వీడియోలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీ జర్నీ ఎలా చేయాలి ఇదొకటి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది కానీ నెక్స్ట్ ప్రొసీడ్ అంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి సక్సెస్కి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.